నమస్తే ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మీకు ఎటువంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆ టాపిక్ మీద వీడియో చేయడానికైతే నేను ట్రై చేస్తా. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టురి. అవునా? ఏంటిదే? మా చెల్లెళ్ళింటికి పొయ్యత్తనే పోక చాలా రోజులు అవుతుంది. ఏంటిదే? అటువైన నెలనే పోయి వచ్చినావుగా అదే. ఏంది, నువ్వేనా పైసలు ఇచ్చి పంపిస్తానవా? ఫీరీగా నేనే బస్సు రానుపోను. ఇప్పుడు నీకేమైతుంది? ఏమో పోయా, ఈ ఫ్రీగా బస్సు వచ్చిందని సీటింగ్ మారి పోయచ్చుడేనా? ఇప్పుడు నీకేమైతుంది? నాకు గదొక్కటి చెప్పు. నువ్వేమన్నా నాకు పైసలు ఇస్తానవా? పోయి రాను. అన్నమున్ను కూర అండి పోతానా, తినుండు. నేను అటు పోయి టత్తగాని. ఈ ఫ్రీగా బస్సు పెట్టుడు ఏందో గాని అయినోళ్ళ ఇంటికి అవ్వగారి ఇంటికి సీటింగ్ మారి పోయచ్చుడే అవుతుంది. ఏమన్నా తట్టు లేదు. ఆధార్ కార్డు పట్టా పోయి రాను. A few moments later. బస్సు పాడగాను, ఒక్క బస్సు వచ్చి పాడైతే లేదా? వట్టప్పుడేమో బుర్ర బుర్ర పోతాయి. ఎటన్నా పోదామన్నా సరికి ఒక్క బస్సు రాదు టైంకి. అవును, ఈ ఫిరిగా బస్సు ఏందో కానీ ఫిరిగా వస్తుందని ఓ మంది అంతే మంది వస్తారు. బస్సులేమో సరే పోతలేవు. గంతే ఉన్నట్టున్నది కానీ అవుతావు. కానీ ఏ ఊరు పోవాలి నువ్వు? నేను ఈ గోదావరి కందాక పోయి రావాలి. ఆడ మా ఆరాలు ఉంటుంది, చీర కొనుక్కుంటుందట, చూడమని రమ్మన్నది, అందుకే పోతాన్నా. నువ్వేడికి పోవాలి మరి? నేను కరీంనగరం పోతాన్నా మా చెల్లె దగ్గరికి. పోక చాలా రోజులు అవుతుంది, చూసేద్దామని పోతాన్నా. కరీంనగరం బస్ వచ్చింది. మంది అంటే మంది ఉన్నారు కదా, సీట్ దొరుకుతుందో దొరకదో? అమ్మో, గింతగానో మంది ఉన్నారేంది? సీట్ దొరికేనా ఇయ్యాలా? ఓ అవ్వలు జరుగు రాదుర్రి, మొత్తం మీద మీదనే పడతారు కదా. ఈ ఫిరిగా బస్ చెంద కానీ మొత్తం ఆడోళ్ళ రాజ్యమైంది కదా. ఓ అవ్వ జరుగు రాదు, అవ్వ జర సంది. ఒక్క సీట్ల జాగా లేకుండా అందరు కూర్చున్నారు కదా అమ్మాయిలమే. ఓ అవ్వ అటు జరుగు రాదవ్వ, ఇంత అంతా ఇటు కూర్చుంటా. ఏడు జరగాలవ్వ, ఇడ జాగా ఏడు ఉన్నదని కూర్చుంటావు నువ్వు. ఏందవ్వు బాగా కోపానికి వస్తున్నావు ఇంత జరుగుమన్నందుకు? మళ్ళీ అట్లనే మాట్లాడతావు ఏందవ్వా నువ్వు? ఇడ జాగా ఏడున్నదని కూర్చుందాం అని వస్తున్నావు. అయ్యో, బాగానే కోపానికి వస్తున్నావు కదా ఇంత అంత జరుగుమన్నందుకు. పిరిగి వచ్చిన దానికే గంట కోపానికి వస్తున్నావా నువ్వు? ఏందే ఏమో బాగా బాగా మాట్లాడుతున్నావు. నా ఒక్కదానికే పిరిగి ఇచ్చినట్టు మాట్లాడుతున్నావేంది నువ్వు? బక్కముండా, మంచిగా మాట్లాడి చెప్తానా, ఏమో బాగా మాట్లాడుతున్నావేందే ఇంతంత జరుగుమన్నందుకు? ఓ ముద్దు ముఖం దానా, నన్ను బక్కముండా అంటావా? నేను నీ నోరు ఆగులా పోను. ఓ ఎండుకపోయిన ముఖం దానా, ఏమో బాగా బాగా మాట్లాడుతున్నావేందే ఊకున్నా కొద్దీ. అవునే మరి, ఎండుకపోయినట్టే ఉన్నా. నీ లెక్క ముద్దు తిన్నట్టు తిని పంది లెక్క బలవలే నేను. మరి నిన్ను తినంగా ఎవడద్దన్నాడే? నువ్వు కూడా దీని పంది లెక్క బలవపోయినావు మరి. పోవే, నీతోనే ఎవడు పెట్టుకుంటాడు? పెద్ద జవడాలు సిరిదాని లెక్కున్నావు. పొద్దుగాల ఏవతి ముఖం చూసిన్నావు ఏమో నువ్వు దాపురమైనవేందే నా పానానికి. ఓ బహురూపుల దానా, మాటలు మంచిగా రాని మరి చెప్తానా. ఇంతంత జరుగుమన్నందుకు ఎంత లొల్లి ఎత్తానవే నువ్వు? ఓ పాసిపోయిన ముఖం దానా, ఎవరు లొల్లి ఎత్తారో అందరు చూస్తారు కానీ ఈ బస్సు నువ్వేమన్నా కొన్నావా అని ఏమో బాగా బాగా మాట్లాడుతున్నావు ఊకున్న కొద్దీ. నా జోలికత్తే చెప్పుడ వీకి చంపుతా. ఏందే చెప్పుడ పీకి చంపుతావా నన్ను? కొట్టే నేను చూస్తా నీ బలం ఎంత ఉందో. కొట్టు మరి, గంత బలుపున్నది నీకు. ఏందే కొట్టలేను అనుకొని బాగా మాట్లాడుతున్నావా నువ్వు? నా మిన్న చెయ్యేసినావా? అంటే నాకు కొట్టరాదు అనుకున్నావా? నాకు చేతులు లేవు అనుకున్నావా? ఎందుకు గంతగానం లొల్లి పెట్టుకుంటారు? ఒక్క గడి అయితే ఎవరింటికి వాళ్ళు పోతారు. ఏవలవా నువ్వు? ఏమో బాగా బాగా మాట్లాడుతున్నావు. ఒక్క గడియే కదా మరి, నువ్వు నిలబడపోయినావు, నేను కూర్చుంటా. అసలు ఈ ఫ్రీ బస్ పెట్టుడు ఏందో కానీ ఈ ఆడోళ్ళే గింతగానో లొల్లిలు పెట్టుకుంటే మరి మేము టికెట్ కొనుక్కొని నిలబడుతున్నాం, మరి మేమెంత లొల్లిలు పెట్టాలి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా ఉంటా. మరి టాటా, బాయ్ బాయ్, సీ యూ.